ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక సాధకురాలు అడిగిందన్నట్టు, అమ్మా, విపరీతమైన ఆలోచనల ప్రవాహం ఆగడం లేదు. నేను ఎంత సాధన చేస్తున్నా, ఎంతసేపు ధ్యానంలో కూర్చోగలిగినా ఆ ఆలోచన ప్రవాహం అనేది ఆగకుండా వస్తూనే ఉన్నాయమ్మా. అసలు ఏంటమ్మా, ఈ మనసు ఎప్పుడు ఏకాగ్రత వస్తుంది? మీరు చెప్తారు కదా, ఏకాగ్రత ఉంటేనే మనకు ఏదైనా సాధ్యమవుతుందని. మరి అలాంటి ఏకాగ్రత ఎప్పుడు వస్తుందమ్మా నాకు అని అడిగిందన్నట్టు. ఒక్క విషయం సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు మనసు ఎప్పుడు ఏకాగ్రత అవుతుంది అంటే దానికోసం ఒక ప్రయత్నం చేయాలి. దానికోసం ఒక మంత్రోపాయం అంటే ఒక మంత్రం ఇవ్వడం జరిగింది. కుండలిని జాగృత సమయంలో ఒక మంత్రము ఇవ్వడం అనేది జరిగింది. ఆ ప్రాసెస్ అంతా దీక్ష పొందిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే మరి మనసు ఎప్పుడు ఆగుతుంది? మనసు అంతర్ముఖం కావాలి అంటే గురు అనుగ్రహం దొరకాలి, గురు కృప దొరకాలి. మీకు ఇవన్నీ లభించినప్పుడు మీకు ఆ మనసు అంతర్ముఖం అనేది గురు కృప వల్ల జరుగుతుంది. మరి వాటి కోసం ప్రయత్నం ఏం చేయాలి? మీరు ప్రతిరోజు ఈ సాధన కంటిన్యూ చేస్తూ, ప్రతి పనిని ధ్యానంలా చేస్తూ మీ యొక్క మనసును ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేయాలి. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే మేము అబ్జర్వేషన్ చేస్తున్నాము, తర్వాత లేదు అని అంటే కుదరదు. ప్రతి పనిలో నీ మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, నీ మనసు ఏం చేస్తుంది, ఎక్కడ ఆగుతుంది, నువ్వు ఏ పనులు చేస్తుంటే మనసు స్థిమితంగా ఉంది, ఏకాగ్రతతో చేయగలుగుతున్నావు అనేది నువ్వు ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో నేనేం చెప్తానంటే, మీ మనసుని మీరు గమనించాలి. మనసు వైపు పరిగెత్తడం కాదు. మనసు వైపు మీరు పరిగెత్తకుండా ఆ మనసు మీ అంతర్ముఖం కావడానికి నిరంతరము మంత్రజపం ఉంటుంది మనకు. అయితే పొద్దుందాకా నువ్వు కదిలి పని చేస్తూనే ఉంటావు. ఈ జాగృత అవస్థ అంటారు దీన్నంతా కూడా. పొద్దున మనం లేచినామంటే జాగృత అవస్థ. అప్పుడు కూడా నీ మనసు శరీరం కంటే వేగంగా పంచేంద్రియాలతోటి పంచకర్మలు చేస్తూనే ఉంటుంది. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. మరి ఎప్పుడు స్టాప్ అవుతుంది? దానికోసము మీరు శరీరాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ శరీరానికి అలవాటు చేయడము, ఆలోచనలు ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కసారిగా రాదు. ఆ లోపల కర్మలు పోయిన కొద్దీ ఆలోచన ప్రవాహం అనేది స్టాప్ అవుతుంది అన్నట్టు. దీన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇంకొకటి, నిద్రపోతున్నా అంటున్నావు. ఆ నిద్రలో కూడా నీ మనసు ఏం చేస్తుంది? నిద్రలో కూడా నీ మనసు పరిగెడుతూనే ఉంది. ఎలా పరిగెడుతుంది? కలలో ఉన్నా అంటున్నావు, కల పడింది అంటున్నావు, ఆనందంగా ఉన్నాను, దుఃఖం వస్తుంది, ఎవరో వచ్చి నన్ను పొడి చేస్తున్నారు, లేకపోతే నేను మంచి మంచి విహారయాత్రలు చేస్తున్నాను, నేను సముద్రంలో ఉన్నాను, లేకపోతే పూల తోటలో ఉన్నాను అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనసు నిద్రపైన పరిగెడుతుంది, జాగృత అవస్థలో పరిగెడుతుంది, స్వప్నావస్థలో పరిగెడుతుంది. మరి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? ఎప్పుడు దానికి ఖాళీ అనేదే లేదు. దానితో పాటు పరిగెడుతున్నారు మీరు కూడా. అందుకే దానికంటూ మనకు ఈ మార్గం, అందుకే సాధన పరంగా డైలీ 2 times పెట్టుకొని గంట నుండి 3 గంటల వరకు, 3 గంటల నుండి 5 గంటల వరకు మనం శరీరాన్ని దగ్గర కూర్చోబెట్టి చేయగలగడం ప్రాక్టీస్ చేయాలి. దీన్ని చేయడం వల్ల వస్తుంది. ఊరికే మనము ఇన్ని గంటలు చేస్తున్నాము, నేను గంట చేశాను, నేను 20 minutes చేశాను, అవన్నీ పక్కన పెట్టేయండి. శరీరానికి అలవాటు చేయాలి. ఆటోమేటిక్గా మీకు కాన్సన్ట్రేషన్ కుదిరి మనసు నిలకడ అంటే అంతర్ముఖం అయ్యి మీ యొక్క ఆలోచన ప్రవాహాలన్నీ తగ్గిపోతాయి. పూర్తిగా అని చెప్పట్లేదు. ఆలోచనలే కర్మ రూపంలో ప్రక్షాళన జరిగినప్పుడు తగ్గుముఖం పడతాయి అన్నట్టు. అప్పుడు మనసు ఎన్ని ఆలోచనలు వచ్చినా నీకు సంబంధం లేదు ఆలోచనలతో. మనసు అంతర్ముఖం అవుతుంది కదా. అప్పుడు మీకు గురు రూపాన్ని దర్శించండి అని చెప్పేది ఇందుకు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనసు నిరంతరము పరిగెడుతూనే ఉంటుంది కనుక దాన్ని మీరు